హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు తిరుపతిలోని తిరుమల శ్రీవారి ఆలయాన్ని పైన కొండ మీద కొన్ని చూస్తాను చూడండి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కొండపై భాగాన ఉన్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఇది చూస్తున్నారు కదా, అక్కడ మామూలుగా కొండపైన స్వామివారి ఆలయానికి వెళ్ళే దారి అంత షాపులు, చూస్తున్నారు కదా. అంటే శ్రీవారి గరుత్మంతుడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అక్కడ చూడండి. శ్రీవారి ఇక్కడ శ్రీవారి ఆలయానికి వెళ్ళే దారి చూడండి. అడ్డకుండా దర్శనానికి ప్రవేశ ద్వారానికి దర్శనానికి వెళ్ళే దారి ఇది. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీవారి మాడవీధులు చూడండి. ఇక్కడ ఎంత మాడవీధులు, ఇవన్నీ మాడవీధులు, శ్రీవారి మాడవీధులు. చూస్తున్నారు కదా ఎంత శ్రీవారి ఆలయాన్ని మెయిన్ ఆలయానికి వెళ్ళే దారి చూడండి. శ్రీవారి ఆలయం ముందు భాగం ప్రవేశ ద్వారం చూడండి. ఆలయ యొక్క ముందు భాగం చూస్తున్నారు కదా ఇదంతా. ఇది కోనేరు అయిన శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న కోనేరు చూడండి. కోనేరు ఇది. కోనేరులో స్నానం చేస్తూ ఉంటారు చూడండి భక్తులు. శ్రీవారి ఆలయానికి వెళ్ళే ప్రవేశ ద్వారం అది. క్యూ లైన్ చూడండి.
చూస్తున్నారు కదా ఎంత. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆదరణ కావాలని మీరు నాకు సపోర్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. జయలక్ష్మి గారు, ఊరు విజయవాడ. మీరు ఎక్కడున్నాను శ్రీవారి ఆలయం ఎదురుగుండా ప్రసార కేంద్రం దగ్గరికి వచ్చి సత్యనారాయణ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జయలక్ష్మి గారు, ఊరు విజయవాడ. మీరు ఎక్కడున్నాను శ్రీవారి ఆలయం ఎదురుగుండా ప్రసార కేంద్రం దగ్గరికి వచ్చి సత్యనారాయణ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు జనాలు బాగా వచ్చినప్పుడు ఎట్లా జనాలు బాగా వచ్చారు అంటారు. అది ఒక షేప్లో అది తిరిగి ఉంటుంది, అది గుడి దగ్గరికి ఆ చెట్లలో. ఇప్పుడు నాకు కూడా అర్థమే కాదు ఎట్లా తిరిగి ఉంటుంది. మళ్ళీ గుడి కనిపిస్తుంది షెడ్లో నుంచేమో పోల్గా కొంతమంది షెడ్లో నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు అక్కడ బయటకు వస్తారు. డైరెక్ట్ మళ్ళీ వాళ్ళు పోవచ్చు 2 చాలా టైం పట్టేవాళ్ళు బయటకు వచ్చేసి మళ్ళీ వెళ్ళచ్చు. అక్కడికి వెళ్తే మళ్ళీ కంపార్ట్మెంట్ ఏమో ఆడే ఎంటర్ అవుతాం. కానీ అది చూస్తే ఏమో అట్టి షేప్లో తిరుగుతుంది, ఈ షేప్లో. बेचनी मोटे करेक्ट करता ఇది కూడా మసాలానే అని చెప్పించారు.